Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. ఈ మధ్య ఒకటి బాగా ట్రెండ్ అవుతుంది. ఆ, అది కూడా ఏంటంటే సోషల్ మీడియాలో ఐ థింక్ చాలా తక్కువ ఉన్నారు కదా. అవును, ఎవ- కొంచెం దూరంగా ఉంటాను. ఓకే, ఆ పాయింట్కి ఎలాగ Only updates వరకునే. అయినో నేను వస్తాను ఎలాగ ఆ పాయింట్కి. ఆరుగురు ప్రతివ్రతలు ఎప్పుడు మళ్ళీ రిలీజ్ అని చాలామంది అడుగుతున్నారు. ఓకే, ఐ థింక్ ఇదాకా వచ్చింది అనుకుంటాను చాలా కదా. రిక్వెస్ట్లు చాలా వచ్చినాయి. ఇన్ఫ్యాక్ట్ నా సోషల్ మీడియా దీంట్లో మ్యాక్సిమం వచ్చే రిక్వెస్ట్లో ఇదే ఉంటుంది. ఆ, ఇన్ఫ్యాక్ట్ ఇది నేను నరేష్ గారితో డిస్కస్ చేయడం కూడా జరిగింది. అవునా? ఒకసారి యాక్చువల్లీ మన పాత దాంట్లో చేసిన మిగతా హీరోలందరితోటి ఒకరోజు మీటింగ్ అనుకున్నాం. ఆ, దెన్ అదే రోజు ఏమన్నా ఉంటే లాంచ్ చేద్దామని నేను నరేష్ గారితో మాట్లాడడం కూడా జరిగింది. ఆ, బట్ లేదు, అది డాడీ ఉన్నప్పుడైతే కొంచెం బాగుండేది, ఇప్పుడు వద్దులేండి, ఓకే. లెట్ ఇట్ బీ లైక్ దట్ హ్మ్. అని అన్నారన్నమాట. బట్ ఆ సినిమా చేసి, అంటే దట్ ఈస్ మై ఫస్ట్ డెబ్యూ. Yeah. ఆ సినిమా చేసి ఇన్ని సంవత్సరాలైనా ఆ సినిమా ఇంపాక్ట్ ఇంకా ఇప్పటికీ ఉంది. జస్ట్ అ డే బ్యాక్ నా బిట్స్ మళ్ళీ నాకే రావడం, మీమ్స్ ఏదో ఒకటి. సో ఇట్ ఇస్ స్టిల్ ట్రెండింగ్. అండ్ జనరల్గా మన ఫొటోస్ ఉంటాయి కదా నా వాల్ మీద, అక్కడ కొంతమంది అడుగుతూ ఉంటారనమాట, దీని మీ ఫ్రెండా అని. అవునంటేను నిజంగా కూడా అంత కోపంగానే ఉంటాడా, నిజంగానే అలాగనే ఉంటాడా, కోపం తెచ్చుకుంటా, లేదు మావాడు చాలా శాంత స్వభావుడు అనేసని. టెక్నికల్లీ ఒక విధంగా చెప్పాలనంటే నువ్వు చేసిన క్యారెక్టర్స్కి నీకుండే నేచర్కి Nature. ఇట్ ఈస్ క్వైట్ కాంట్రాస్ట్ టోటలీ డిఫరెంట్, టోటలీ కాంట్రాస్ట్. కదా. అంటే యు ఆర్ వెరీ అవుట్ గోయింగ్, అవుట్ స్పోకెన్ అండ్ మెనీ టైమ్స్ రెడిక్లెస్ ఇన్ క్యారెక్టర్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. కానీ బై నేచర్ వచ్చేటప్పటికి ఇట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ బాల్ గేమ్. యా, సో డెఫినెట్లీ మన నేచర్ ఎలా ఉంటుందనంటే మన బ్రాటప్ దగ్గర నుంచి మనం ఎక్కడి నుంచి వచ్చాము అన్న దాని దగ్గర మోస్ట్లీ డిపెండ్ అయి ఉంటుంది. అవును. ఏ ఇండస్ట్రీలో పనిచేసినా చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణం కానీ ప్రతి ఒక్కటి దట్ ఈస్ హౌ. అది చాలా ఎక్కువ ప్రిడామినెంట్గా అదే ఎక్కువ ఉంటుంది. సో ఫర్ మీ టు అండర్స్టాండ్, నాకైతే పర్సనల్గా తెలుసు ఎక్కడెక్కడి నుంచి వచ్చావో ఏంటి అనేసి అని. బట్ టు వాట్ ఎక్స్టెంట్ నువ్వు పెరిగిన వాతావరణం అది ఉపయోగపడింది? ఉపయోగపడింది లేదు అది నాకు తెలియదు, కానీ నాలో అయితే మార్పు రాలేదు. లెట్ మీ బీ ఇన్ ద ఇండస్ట్రీ, లెట్ మీ బీ అన్ ఎంప్లాయీ ఇన్ సింగపూర్, ఎప్పుడు కూడా నేను ఎప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు అలాగే ఉన్నాను. ఈవెన్ టుడే ఐ లవ్ టు బీ సింపుల్ అండ్ క్రిస్ప్, ఎక్కువ మాట్లాడకుండా కామ్ అండ్ కంపోజ్. అంతే, కామన్ కంపోస్ట్. ఎందుకు అలాగా? దట్ ఈస్ హౌ ఐఎమ్ బ్రాటప్, దట్ ఈస్ హౌ ఐ లైక్. నాకు నన్ను చూసి జనాలు ఎలా రియాక్ట్ అవుతారు అనకంటే నేను ఎలా ఫీల్ అవుతాను అనేది నాకు ముఖ్యం. సో జనాలు ఏదో ఫీల్ అవుతున్నారు కదని వాళ్ళ కోసం ఇలా తయారవి అలా తయారవి ఇలాంటి వేషాలు చేసి అలాంటి మనకి ఐ డోంట్ నో వై నాట్ రియలీ దట్ కంఫర్టబుల్. ఓవరాల్గా అయితే తమరు చాలా ప్లెజెంట్గా ఉండే ఎన్వైరన్మెంట్ని ఇష్టపడతాను. ఎస్, యూ లైక్ దట్ మోస్ట్. సో కమింగ్ టు, యాజ్ యూ రైట్లీ సెడ్, సింగపూర్. బేసికలీ యు ఆర్ ఎన్ ఐటీ ఎంప్లాయీ. యా, మనం ఆల్మోస్ట్ ఫస్ట్ కలిసింది కూడా ఆ దీని మీదే, రైట్? యా, ఐటీ దీని మీద, IT దీని మీద. నెట్వర్కింగ్ కోర్స్ మీద వి మెట్ అండ్ దట్స్ హౌ ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ. కట్ చేస్తే కొన్నాళ్ళకి అనిపించలేదు నువ్వు. సేమ్ విత్ యూ. దెన్ సడన్ సర్ప్రైజ్ విత్ సత్యానంద్ గారు. అవును, నీ ప్రొఫైల్ చూసి నేను చూసి ఐ వాజ్ లైక్, ఇట్ వాజ్ లైక్ ఎన్ ఆసమ్ ఫర్ మీ అనమాట. అంటే అసలు ఆ థాట్ ఎలా క్లిక్ అయింది వర్మ? See, ఎలా ఉంటుందంటే జనరల్గా మనం ఒక ఏదైనా ఒక కార్యక్రమం జరిగే ముందు మనకు తెలియకుండానే సబ్కాన్షియస్లీ కొన్ని జరుగుతూ ఉంటాయి. ఓకే. సో లైక్ వెన్ ఐ వాజ్ దేర్ ఇన్ సింగపూర్, నేను అక్కడ కాలేజ్లో చదువుతున్నప్పుడు నాకు ఒక ఫార్ రిలేటివ్, ఒక కజిన్, ఆయన ట్యూషన్ తీసుకున్నాడు. హీ ఈజ్ ఇన్ ఐఐటిఎన్ అండ్ అక్కడ సింగపూర్లో ఎంఎస్ చేస్తున్నారు. సో నాకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కొంచెం డిఫికల్ట్ కాబట్టి ఐ వాంటెడ్ ట్యూషన్. సో ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని. సింగపూర్లో చదువుకున్నావా? యా, ఓ, ఐ హావ్ డన్ అడ్వాన్స్ డిప్లొమా ఇన్ మెకాట్రానిక్స్, ఐ హావ్ డన్ స్పెషలైజేషన్ ఇన్ రోబోటిక్స్. ఎన్ని సంవత్సరాలు? ఐ వాజ్ దేర్ ఫర్ 6.5 years. ఓరి బాబోయ్. ఓకే, ఐ వాస్ థింకింగ్ యు ఆర్ వర్కింగ్ ఓవర్ దేర్. No, both working as well as studying. Okay. Initially డే స్కాలర్ కింద ఉండేవాడిని, తర్వాత
నైట్ కాలేజ్కి వెళ్ళిపోయాను వెల్ ఐ వాజ్ వర్కింగ్. సో సర్వైవల్ కొంచెం డిఫికల్ట్ కాబట్టి ప్రతిరోజు ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి నాకు 5,000 10,000 అంటే అప్పట్లో 10,000 20,000 ఇస్ లైక్ బిగ్ అమౌంట్ ఫర్ అ ఫ్యామిలీ టు స్పెండ్ అనమాట. పంపించడం కూడా కష్టం. సో ఇంకా నేను ఐ స్టార్టెడ్ డూయింగ్ పార్ట్ టైమ్స్. తర్వాత ఫుల్ టైం జాబ్కి వెళ్ళిపోతూ చదువుకున్నాను అనమాట. సో అప్పుడు ఎప్పుడు అంటూ ఉండేవారు, అంటే హీరోలో ఉంటావు నువ్వు ఎందుకురా నీకు ఇవన్నీ అని అంటూ ఉండేవారు. వెళ్ళిపోరా వెళ్ళి ఏదైనా చూసుకోరా అని. దట్ వాజ్ ఎ జోక్. ఆయన జోక్గా అనేవారు, నేను జోక్గా తీసుకున్నాను, అయిపోయింది. ఇండియా అనుకోకుండా 2001లో ఐ కేమ్ టు ఇండియా నెట్వర్కింగ్ కోర్స్. దట్ ఈస్ సిమిలర్గా ఆ టైంలోనే మేబీ ఆఫ్టర్ 1 year or 8 months నేను కలిశాను. సో ఇక్కడ చేస్తున్నప్పుడు ఒక చైల్డ్హుడ్ ఫ్రెండ్, తన మ్యారేజ్ ఈజ్ రాజస్థానీ, ఆడి మ్యారేజ్ రాజస్థాన్లో ఉందని చెప్పి యువర్ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్. అప్పుడు ఇంకా ఫుల్ జోష్గా ఉండేవాళ్ళం కదా. ఒక వెహికల్ తీసుకొని వీఆర్ డ్రైవింగ్ టు రాజస్థాన్ ఫ్రమ్ విశాఖపట్నం. సో ఆఫ్టర్ వీ క్రాస్డ్ నాగ్పూర్ దాటి దే వాజ్ అ షార్ట్ కట్. ఎవడో చెప్పాడు ఈ షార్ట్ కట్లో వెళ్తే మీరు ఒక 3-4 hours కలిసి వస్తుందని. సరే నేను వెళ్తున్నాం. పొద్దున్న రాత్ర నైట్ దట్ వాజ్ ఆల్మోస్ట్ అబౌట్ 12:30 1 o'clock. ఓకే. క్రాస్ చేస్తున్నప్పుడు ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది మాకు. ఓకే. యాక్సిడెంట్ అయింది, మా కార్ టాపల్ అయింది. కార్ మొత్తం నుజ్జు డైరెక్ట్ స్క్రాప్ అయిపోయింది కార్. తర్వాత దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. సో అక్కడి నుంచి బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి మేము లిఫ్ట్ అడుగుతుంటే ఎవడు ఇవ్వట్లేదు. లాస్ట్కి ఎవడో పాపం ఒక లారీ డ్రైవర్ లిఫ్ట్ ఇచ్చాడు. ఆ దగ్గర ఉన్న ఊరు బడిచిచోలి. అక్కడికి వచ్చి నైట్ ఆల్మోస్ట్ 1 o'clock ఆ టైం ల్యాండ్ అయ్యాం. అక్కడ వెళ్ళి పోలీస్ స్టేషన్లో మేము చెప్పాలి ఇలా యాక్సిడెంట్ అయ్యిందని. ఈ యాక్సిడెంట్ నువ్వు మూవీస్లోకి రాకముందా? ముందు. ఓ ఓకే ఓకే. ద హోల్ థింగ్ స్టార్టెడ్ విత్ అన్ యాక్సిడెంట్. ఓకే. సో యాక్సిడెంట్ అయింది, వెళ్ళాము. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళే ముందు ఎవడో భోజనం చేయలేదు, అందరికి ఆకలేస్తుంది. ఒక చోట నుంచి చూస్తే ఒక పెద్ద కుంపట్లో పాలు మరిగిస్తున్నారు. అంటే అక్కడంతా ఎక్కువ ప్యాడీ ఉంటుందన్నమాట. సో పాలు మరిగిస్తుంటే ఆడికి వెళ్ళి ఆకలేస్తుంది కదా, అక్కడ టీ కాఫీ లాంటి దొరుకుతుందేమో అని అడిగితే మా ఫ్రెండ్స్ వెళ్ళారు. లేదని పంపించేశాడు. కనీసం వాటర్ బాటిల్ దొరుకుతుందని అడుగుదామని వెళ్తే నన్ను చూసాడు. సాబ్ అయ్యే బెటీ అన్నాడు. ఇదేంటి సాబ్ అన్నాడు. అటు ఇటు చూసుకున్నాను, నేను ఒక్కడనే ఉన్నాను, ఇంకెవడం లేడు. సంథింగ్ రాంగ్ అనుకున్నా. కూర్చుని వెంటనే క్యావ్ అంటే యాక్సిడెంట్ అయింది ఇది అని చెప్పాము. వెంటనే వేడి పాలు, చిక్కన పాలు అనమాట, మొత్తం అది కలిపేశాడు, ఇచ్చాడు. వెంటనే మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. వీళ్ళు మీతోనంటే అవునన్నాను. అందరికీ ఇచ్చారు. ఒక 2-3 minutes అయిన తర్వాత మీ సినిమాలు చూస్తాను సార్, మీది బ్యూటిఫుల్ యాక్టింగ్ అది ఇది అంటున్నాడు. సినిమాలు ఏంటి బ్యూటిఫుల్ యాక్టింగ్ ఏంటి అసలు నాకు అర్థం అవ్వలేదు. అంతా అయిపోయిన తర్వాత ఆప్ కుచ్ రాజ్ హేనా సాబ్ ఆప్కా నామ్ అన్నాడు. ప్రకాష్ రాజ్ గారు అనుకున్నాను. మా వాడు పక్కన నుంచి ప్రకాష్ రాజ్ అను. ప్రకాష్ రాజ్ అన్నాడు. సో దట్ ఈస్ వేర్ ఇట్ స్టార్టెడ్. అంటే మనకు తెలియకుండానే ఒకటి పనిచేసింది అక్కడ. ఆ రోజు ఆ గుడ్ విల్ తోటి అక్కడ మాకు ఫ్రీగా ఫుడ్ దొరికేసింది. స్టేషన్కి వెళ్ళాను. స్టేషన్కి వెళ్ళిన తర్వాత వీళ్ళే తీసుకెళ్లారు. వీళ్ళకి బాగా తెలుసు అండి స్టేషన్లో వాళ్ళు. ఆడు తీసుకెళ్ళి పరిచయం చేయడం కూడా అలాగే అన్నాడు. వీళ్ళేంటి అరే సైలెంట్గా ఉండరా, ఆవిడైతే పెడుతున్నాడు తినేసిపోదాం, ఎవరి పేరైతే ఏంటి ఆకలేస్తుందంటే అందరూ అబద్ధమే చెప్పాను ఆ రోజు. సో వెళ్ళాము, స్టేషన్కి వెళ్ళాము, అంతా బాగానే జరిగింది. తర్వాత వీ మేడ్ అవర్ ఫ్రెండ్స్ కాల్ అండ్ ఆల్. ఇఫ్ ఐ రిమెంబర్ దిస్ ఇస్ ద సేమ్ ఇన్సిడెంట్ వేర్ పోలీస్ స్టేషన్లోని ట్రీట్మెంట్ అంటే ఎవరు నువ్వు అనగానే జాత్ క్యా హై అన్నాడు. ఇదే సేమ్. రైట్ ఓకే. సో క్షత్రియ అనగానే ఇంకా అసలు సీట్ అంటే దానికంటే ముందు నాకు కోపం వచ్చింది ఏంటంటే, అరే యాక్సిడెంట్ అయ్యి మేము వస్తే ఫస్ట్ థింగ్ నువ్వు అసలు డీటెయిల్స్ అడుగుతున్నా, నీ పేరేంటి అన్నీ ఇచ్చాము, తెర జాత్ క్యా హై అన్నాడు. మండిపోయింది నాకు అక్కడ. జాత్కి యాక్సిడెంట్కి సంబంధం ఏంటి? ఎగ్జాక్ట్లీ. ఐఎమ్ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ అన్ ఇండియన్. ఐ రిమెంబర్ దిస్ డైలాగ్ వాట్ యు టోల్డ్. యా జాతి నీకు అవసరం ఏంటి నేను అడుగుతాను. అక్కడ ఏంటంటే ఫస్ట్ అదే ఇంపార్టెంట్ వాళ్ళకి. క్లాష్ అయిపోయింది. క్లాష్ అయిన తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్ కాల్ చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ డీసీపీ ఉంటే ఆయనతో చేయించుకుని మళ్ళీ వచ్చాం. బట్ నాకేంటంటే ఐ వాజ్ ఆల్వేస్ అగేన్స్ట్ దట్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఆ క్యాష్ ఫీలింగ్ అనేది ఏం లేదు. ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ ఆల్ ఫ్రమ్ ఆల్ కమ్యూనిటీస్. అండ్ దట్ టు ఫ్రెష్ ఎన్ఆర్ఐ. ఫ్రెష్ అన్నారు అదొకటి. అందులోని అప్పట్లో నేను అబ్దుల్ కలాం గారి బుక్స్ ఎక్కువ చదవడం. ఓకే. బాగా ఇన్స్పైర్డ్. ఆయన విజన్ 2020 అవ్వచ్చు, ఇవన్నీ బ్లైండ్ ఫ్యాన్ అనమాట ఆయనకి అప్పుడు. సో ఏంటి మనం ఇంకెన్నాళ్ళు ఇలాగా ఎప్పటికి మారుతాం.
యాక్సిడెంట్ అయ్యి అసలు ఏంటి, యాక్సిడెంట్ ఎందుకైంది, ఏంటి, ఆ వెహికల్ ఎవరిది, ఆ వెహికల్ డాక్యుమెంట్స్ ఏంటి, నీ డాక్యుమెంట్స్ ఏంటి, ఎవరు అడగలా? లైసెన్స్ ఏంటి, అవి అడగకుండా మానేసి ముందు జాత్ అడిగాడు. సో అక్కడ అయింది. సో వాట్ ఎవర్ ఐ కేమ్ అవుట్, దట్ ఈస్ మీ అనమాట. సో ఐఎమ్ ఆల్వేస్ అగేన్స్ట్ ఆల్ దోస్. సో ఎక్కడ కూడా ఎక్కువ రాసుకుని పూసుకోవడాలు, ఈడు మావాడు, ఈడు మా జాతు, ఇవన్నీ మనకు లేవు అవి. సో దట్ ఈస్ హౌ, అది ఓకే, ఇది స్టోరీ ఈస్ గోయింగ్ ఇన్ అ డిఫరెంట్ వే, బట్ దట్ ఈస్ హౌ. వెనక్కి వచ్చిన తర్వాత యూఆర్ ఆల్వేస్ థింకింగ్, రే నేను యాక్టర్ అనుకుని భలే ట్రీట్మెంట్ వచ్చింది కదరా మనకి, ఇది ఏదో బాగుంది కదరా, బాగుంది కదా నవ్వుకుంటున్న టైంలోని నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ రామరాజు అని, తను వైజాగ్ సత్యానంద్ గారి దగ్గర నేర్చుకున్నాడు. ద బుల్లెట్ గాయ్. ఎస్. ఓకే. తను, ప్రభాస్, వీళ్ళందరూ బ్యాచ్మేట్స్. ప్రభాస్, సీను వీళ్ళంతా ఒకే బ్యాచ్ అనమాట. ఓ ఓకే. నెక్స్ట్ ఎంఎస్ నారాయణ గారు అబ్బాయి విక్రము, బన్ రాజా శ్రీధర్ వీళ్ళందరూ ఒకటే. రాజా శ్రీధర్ వాళ్ళంతా ఓ, ఒకటే ఓకే, టైం, ఓకే, ఓకే. సేమ్ టైం. ఆ, 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 ఆ. సో తనతో పాటు ఒక రోజు వెళ్ళి ఆయన్ని కలిసాం. ఏం జరిగిందో తెలియదు అక్కడ. కలిసిన వెరీ ఫస్ట్ మినిట్ సెట్, బాబు నువ్వు వస్తే బాగుంటుంది అన్నారు ఆయన, సత్యానంద్ గారు. అది అందరికీ అంటారో లేదో నాకు తెలియదు, నన్ను అన్నారు చూసి. బట్ ఈ సెడ్, సార్ నాకు అసలు సంబంధం లేదు, నాకు స్టేజ్ ఫియర్, అసలు నాకు ఈ ప్రొఫెషన్ గురించి అసలు అవగాహన లేదు సార్, నాకు Exactly. ఉద్దేశం కూడా లేదన్నాను. రైట్. లేదమ్మా నువ్వు వస్తే బాగుంటుంది, నాకు ఎందుకో తెలీదు, నన్ను చాలామంది కలుస్తూ ఉంటారు, చాలామందికి నేను ట్రైనింగ్ ఇచ్చాను, బట్ నిన్ను చూస్తే నాకు ఎందుకో ఐ హ్యావ్ దట్ పాజిటివ్ ఫీల్, చాలా తొందరగా క్లిక్ అవుతావు, రా అని. ఆ రోజైతే నేను కన్విన్స్ అవ్వలేదు, బట్ మళ్ళీ ఇంకో 2-3 సార్లు ఆయనే పిలిపించి ఎలాగైతే కన్విన్స్ చేస్తారు. దాని తర్వాత నా బిగ్గెస్ట్ టాస్క్ మా డాడీని కన్విన్స్ చేయాలి. ఓ ఓకే. నేను వచ్చింది ఇక్కడికి ఏంటి, కంప్యూటర్ కోర్స్ Right, చేయడానికి వచ్చాను. right. వచ్చి మళ్ళీ యూఎస్ వెళ్ళిపోవాలి, దట్ వాస్ మై ప్లాన్, టు కమ్ టు ఇండియా. యా. ఈ ప్రాసెస్లో సెప్టెంబర్ 11th ఇష్యూ అక్కడ ట్విన్ టవర్స్ కూలడం, నేను వెళ్ళాల్సిన క్లయింట్ లే ఆఫ్ చేయడం, వచ్చిన బెంచ్ మీద ఉండాలన్నాం. ఈ ప్రాసెస్ అంతా చేసే బదులు ఇండియాలోనే కొన్ని రోజులు ఉండి ఇంకా కోర్సులు చేద్దాం అనుకోవడం, అప్పుడు నువ్వు పరిచయం అవడం. సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకరోజు ఎందుకో మరి ఆయన ఎలా కన్విన్స్ చేశారో తెలీదు, ఆయన కన్విన్స్ చేశారు. నేను ఇంటికి వచ్చాను, మా ఫాదర్కి చెప్పాను, నో అన్నారు. సరే డాడీ నేను ఎక్కువ అడగను, నాకు ఒక 1 year టైం ఇవ్వండి, ఇఫ్ ఐ కెన్ డూ సంథింగ్ ఐ విల్ డూ, ఇఫ్ నాట్ యాజ్ యూజువల్ నేను వెళ్ళిపోతాను అన్నాను. మరి ఆయన ఎందుకు కన్విన్స్ అయ్యారు ఆ రోజు, ఓకే అన్నారు ఫాదర్. అయింది, కోర్స్ చేశాను. కోర్స్ చేస్తుండగానే నాకు ఒక ఆఫర్ వచ్చింది టెలివిజన్కి, కుమార్ రాజా అని, ఆయన ఫస్ట్ నాకు బ్రేక్ ఇచ్చారు అనమాట. ఓకే. ఆయన వచ్చాము, ఆయనతో ఒక పైలట్ చేసాం ఒక సీరియల్. బట్ అన్ఫార్చునేట్లీ అప్పుడు ఒక ఛానల్ అనుకుని దానికి చేశారు, ఆ ఛానల్ వర్కౌట్ అవ్వలేదు. ఓకే. ఇంకా అది ఇంకా మార్కెటింగ్ చేసుకునే లోపు నాకు ఎయిర్టెల్ యాడ్ ఒకటి వచ్చింది, రైట్. తిరుపతి తిరుపతి, ఎగ్జాక్ట్లీ. చాలా బాగా యాక్చువల్లీ టర్నింగ్ పాయింట్ చెప్పాలంటే. రైట్. అది కూడా ఒక మిరాకిల్. అసలు మా ఫ్రెండ్ రామరాజు వెళ్ళాల్సింది ఆ ఇంటర్వ్యూ గెటప్ టెస్ట్కి, నేను వెళ్ళాను. రైట్. నువ్వు అక్కడ నేను కూడా select లేదు అయ్యాను. జనరల్గా, నువ్వు వేరే చోట ఉండే అనుకుంటా. నేను వాడిని డ్రాప్ చేయడానికి వెళ్ళాను. అటువంటిది నేను వెళ్ళిపోతున్నాను, మళ్ళీ వాడు పిలిచాడు, వెనక్కి వచ్చాను, నాకు గెటప్ టెస్ట్ చేశారు, నేను సెలెక్ట్ అయ్యాను, వాడు అవ్వలేదు. సో దట్ వాజ్ మై ఫస్ట్ డెబ్యూ ఆన్ స్క్రీన్. ఇది షూట్ వైజ్ అయితే ఇది టెలివిజన్ చేశాను, బట్ ఇది మెయిన్ డెబ్యూ అనమాట. అండ్ ఆ అడ్వర్టైజ్మెంట్ తర్వాత జ్యూస్ ఏమైనా వచ్చినాయా నీకు, ఆఫర్స్ ఏమైనా వచ్చినాయా? ఆఫర్స్ కన్నా నాలో ఇంట్రెస్ట్ పెరిగింది. సో ఆ ఇంట్రెస్ట్ పెరగడం, మళ్ళీ సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళడం, వెళ్ళి డైరెక్షన్ కోర్స్ కూడా దాంతోపాటు చేయడం, 2 సార్లు చేశావా? నేను ప్యారల్గానే ఓకే. ప్యారల్గానే డైరెక్షన్ కోర్స్ కూడా చేయడం. ఓకే. సో ఆ డైరెక్షన్ కోర్స్లో నాతో పాటు వచ్చిన స్టూడెంట్స్లో ఒక స్టూడెంట్ మొన్న రాధేశ్యామ్ డైరెక్టర్, జిల్లన్ రాధాకృష్ణ. ఓకే. సో ఇలాగా ఆ జర్నీ స్టార్టెడ్. వచ్చిన తర్వాత ఐ వాంటెడ్ టు జాయిన్ ఆర్జీవి, ఎందుకంటే నాకు ఆయన మేకింగ్ ఇష్టం. అక్కడికి వెళ్ళి ట్రై చేస్తున్నాము. అక్కడ సుబ్బరాజు గారని ఒక ఆయన పెద్ద ఆయన హీ వాస్ ట్రైన్ టు కన్విన్స్ మీ, ఎందుకురా నువ్వు సింగపూర్లో జాబ్ చేసుకునేవాడివి, రేపొద్దు నువ్వు మ్యారేజ్ చేసుకోవాలి, నీకు సినిమా వాళ్ళంటే ఎవరో సరిగ్గా పిల్లలు ఎవరో ఫస్ట్ థింగ్, నెక్స్ట్ థింగ్ ఏంటంటే జాబ్ చేస్తున్నావు కదరా, మంచి కట్నం వస్తుంది, అంతా బాగుంటుంది, వెళ్ళిపో చేసుకో. లేదు సార్ నాకు ఎందుకో ఇది ఇంట్రెస్ట్ కలిగింది, ఐ వాంట్ టు ట్రై ఫర్ సమ్ టైమ్. ఓకే. సమ్ టైమ్ గేమ్ టైం పంచేవారు, ఒకసారి వచ్చామంటే ఉండిపోవాలి, లేదంటే వెనక్కి వెళ్ళిపోవాలి అన్నారు. ఇంకా ఐ వాజ్ నాట్ కన్విన్స్డ్. ఆ రోజు అనుకోకుండానే జెడి చక్రవర్తి వాజ్ దేర్, ఆయన వచ్చారు.
ఆయనకి నన్ను పరిచయం చేయడం, ఇలా సో సింగపూర్ నుంచి వచ్చాడు, వీడు ఎంత చెప్పినా వింటలేదు, వీడికి మీరు చెప్పండి, డైరెక్షన్ వీడికి అవసరం, అప్పుడు వీడి కెరీర్ ఇంకో 4-5 ఇయర్స్ ఇలా స్ట్రగుల్ అయిపోతుంది అని అంటున్న ప్రాసెస్లో ఆయన హీ టుక్ ఓవర్. సెడ్ చూడడానికి బాగానే ఉన్నాడు కదా, ఈవీవి గారు ఏదో ఒక సినిమా అనుకుంటున్నారు, 6 కొత్త హీరోలు, వెళ్ళి ట్రై చేయొచ్చు కదా అన్నారు. ఓకే. ఈవీ గారు సినిమా ట్రై చేయొచ్చు అంటే, నేను యాక్టింగ్ ఏంటండి, నాకు బిహైండ్ ద కెమెరా ఫ్రంట్కి వెళ్తే నాకు సరిపోతుంది, ధైర్యం చేయలేనన్నాను. కానీ యాక్టింగ్ ట్రైనింగ్ అయిపోయింది కదా సత్యానంద్ గారి దగ్గర అప్పటికి. అయిపోయినా యు ఆర్ నాట్ మొహమాటం, యా, చేయడానికి అందరి ముందు ఏమన్నా చేయడానికి మొహమాటం. అది ఆయన చెప్పడం సరదా. ఆ రోజు మాటల్లోనే మరి ఎలాగ సార్ అంటే, ఇమ్మీడియట్గా పోర్ట్ఫోలియో తీయించుకోమన్నారు. పోర్ట్ఫోలియో ఎవరు అంటే, నాకు తెలిసిన ఒక కెమెరామెన్ ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్దామంటే, అందుకంటే ముందు కృష్ణుడు ఈజ్ అ వెరీ గుడ్ ఫోటోగ్రాఫర్, మన యాక్టర్ కృష్ణుడు. ఆయన ఫేసెస్ అని ఒక స్టూడియో ఉండేది. ఓకే. ఈజ్ అన్ ఆసమ్ ఫోటోగ్రాఫర్. ఓకే. సో కృష్ణుడితో ఒక పోర్ట్ఫోలియో తీయించుకున్నాం. నెక్స్ట్ ఇంకా తీసుకుని విత్ దోస్ పిక్స్ ఈవీ గారిని కలవగానే నాకు ఫస్ట్ ఏదైతే మీట్ ఉందో, ఫస్ట్ మీట్లోనే సెలెక్ట్ అయిపోవడం, ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఆయన చదవమనడం, అది చాలా ఫన్నీగా జరిగింది. అప్పటికి నాకు తెలుగు అంత ఫ్లూయెన్సీ లేదు చదవడంలో. అవును. సో వెళ్ళడం, ఆయన స్క్రిప్ట్ ఇవ్వడం, సరే తెలుగులో రాసిందంటే అయితే ఏంటన్నారు, నాకు చదవడం రాదు సార్. ఓకే అంటే వెంటనే మళ్ళీ నాకు ఇదో బెనిఫిట్ అన్నారు, ఈవీ గారా, నాకు ఇదో బోనస్ అన్నారు అని ఏడీని పిలిచారు. మరి ఏం చేస్తావు, ఎలా చెప్తావు డైలాగ్స్ అన్న, ఏం లేదు సార్ మీరు ఒకసారి చెప్పండి, నేను ఇంగ్లీష్లో రాసేసుకుంటాను చెప్పేస్తాను. సో అలాగా ఏడీని పిలిచారు. వాడు పాపం చెప్తుంటే నేను ఇంగ్లీష్లో రాసుకున్నాను, బై హ్యాడ్ చేసి చెప్పాను. ఏ విధి నాటకం వేసి వచ్చారో అన్నారు ఫస్ట్ క్వశ్చన్. అదేంటి సార్ అని, నాటకాల్లో చెప్తున్నాను, అలా కాదు యాక్టింగ్ చేయన్నారు. దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ ఫెల్ట్, అంటే నేను ఇన్ని నెలల్లో ఇక్కడ ట్రైనింగ్ అయ్యి వచ్చి నేను పెద్ద యాక్టర్, నేను తోపు అనుకున్నది సింపుల్గా అది నాటకం అనేసారా అంటే, అలా కాదురా, సినిమా వచ్చేటప్పుడు వేరేగా ఉంటుంది, ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంది వేరేగా ఉంటుంది, నువ్వు నీలా చెయ్యి అన్నారు. సరే అని చెప్పి ఒకటి చేశాను. ఇది కొంచెం బెటరు అని నాకు కొన్ని రెఫరెన్స్లు ఇచ్చారు. ఈ పలానా సినిమాలు చూసి వెళ్ళిపో, నేను మళ్ళీ ఫోన్ చేసే వరకు నా దగ్గర రాకు, నువ్వు సెలెక్ట్, కానీ ఈ విషయం ఎవరికి చెప్పకు వెళ్ళిపో అన్నారు. సరే అని వచ్చేసాను. వచ్చిన ఒక 1 monthలో ఏ న్యూస్ మ్యాగజైన్ చూసినా, ఏ టీవీ యాడ్ చూసినా అన్నట్లో 6 హీరోలు కావాలి, 6 హీరోయిన్ కావాలని ఈ హంట్ జరుగుతుందన్నమాట. ఆ మూవీ పబ్లిసిటీ స్టార్ట్ అయింది, గ్రాండ్ పబ్లిసిటీ తోటి స్టార్ట్ అయింది షూట్. దట్ ఈస్ హౌ మై డెబ్యూ స్టార్టెడ్. ఆ మూవీ డ్యూరేషన్లోనే అనుకుంటాను పోర్ట్ఫోలియో తీసుకుని సత్యానంద్ గారి ఇన్స్టిట్యూట్ దగ్గర మనం కలిసినప్పుడు, దట్స్ వైన్ ఐ షాక్. నేను చూసిన తర్వాత అవును, నువ్వు ఆ పోర్ట్ఫోలియో చూపించి ఇందులో ఏం ఫొటోస్ బాగున్నాయి అంటేను, పోర్ట్ఫోలియోస్ అన్ని వెరైటీగా, హ్యాండ్సమ్, గుడ్ లుకింగ్ అని. ఐ చూస్ ఎ డార్క్ వన్ అంటే విచ్ వాజ్ లైక్ ఇది బాగుంది అని అంటేను, నువ్వు ఎద్దవా అసలు హీరోవి అన్ని పట్టుకోకుండా అది పట్టుకున్నా. సమ్వేర్ ఐ ఫెల్ట్ కి నీలో మంచితనం ఉంది. యూ ప్రూవ్డ్ ఇట్ విత్ 6 పతివ్రతలు. అది యాక్చువల్లీ నాది కాదు బెనిఫిట్, అది ఈవీ గారు. 6 హీరోలు, 6 రకరకాల కథలు ఉన్నాయి. దాంట్లో ఒక సాడిస్ట్ అండ్ సైకో స్టోరీకి ఆయన చూడగానే నోస్ అండ్ ఐబ్రోస్ అన్నారు, ఐస్, నెగిటివిటీ ఆర్ యాంగర్ బాగా పలికించగలుగుతావు, ఈజీగా వచ్చేస్తుంది, నీకు కష్టపడక్కర్లేదు అని చెప్పి ఆయన. అంటే అంత సీనియారిటీ అంటే అయింది. మనిషిని చూడగానే ఏ క్యారెక్టర్కి వర్కౌట్ అవుతారని ముందే. అందులోని చెప్పాలంటే మేల్కి అంత పెద్ద పోర్షన్ ఉండదు, కానీ అలాంటి దీంట్లోని కూడా విమెన్ని అలా అసలు డామినేట్ చేసి నీ క్యారెక్టర్ ఒక్కటి అలా గుర్తుండిపోయింది జనాలకి. నేనేమనుకున్నానంటే, అంటే కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, నీకుండే మొహమాటానికి దానికి, ఇఫ్ యూ హ్యావ్ నాట్ టేకెన్ ప్రాపర్ ట్రైనింగ్ ఆర్ వాట్ ఎవర్, ఐ థింక్ యునో ఆ స్ట్రిప్ చేసే సీన్ ఏదైతే ఉంటుందో నువ్వు చేసేవాడివా? ఆ స్ట్రిప్ చేసేసాను అప్పటికి, నేను ఇప్పటికీ చేయలేను. ఇట్ వాజ్ ఆల్ బికాస్ ఆఫ్ ఈవీ గారు. అంతేనా? ఏమన్నారంటే, అరే నేను ఏదో అడుగుతాను, ఇక్కడ ఏదో చేయిస్తాను. చెప్పలేదు ఆయన నీకు ముందు? ఎక్కడ మార్నింగ్ అంటే ఇంకొక 3 గంటల్లో అది షార్ట్ తీస్తున్నామనిగా చెప్పారు. అప్పటికప్పుడు పరిగెట్టుకెళ్ళి కొంచెం పొడుగు చెడ్డీ కొనుక్కొని వచ్చి ఆయన ఇంకా దారుణంగా చూపిద్దాం అనుకున్నారు. సార్ అంతలా చేయలేను సార్, నేను ఇట్స్ నాట్ వీక్నెస్ ఇన్ ప్లీజ్ అంటే ఆయనకు అర్థమైపోయింది అన్న మొహమాటం. ఓకే. డే 1 నుంచి అర్థమైపోయి ఇంకా సరే కొంచెం పొడుగ్గా ఉన్న షార్ట్లు అంటే, మరీ షార్ట్ వద్దు,
కొంచెం నిక్కర్లా ఉన్నది ఏమన్నా చూడండి అన్నారు. సో వెళ్ళి కొనుక్కొని వచ్చి చేసాం. అది మా ఫ్రెండ్ సిద్ధు అని వాళ్ళ ఫాదర్ ద్వారా ఇలా ఎంఎస్ నారాయణ అండ్ ఎంఎస్ నారాయణ డైరెక్టర్, బట్ ఆ ప్రొడక్షన్ హౌస్ తాడి తాతారావు ప్రొడ్యూసరు అండ్ మన రావులపాలెంలో వెంకటరెడ్డి గారు అని వీళ్ళందరూ ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి ఒక మూవీ స్టార్ట్ చేస్తున్నారు. ఎంఎస్ నారాయణ గారి డైరెక్షన్, వాళ్ళ అబ్బాయి లాంచింగ్ యాజ్ ఎ హీరో. ఆ టీంని పరిచయం చేస్తారని ప్రొడ్యూసర్ వాళ్ళకి పరిచయం చేయడం జరిగింది. అక్కడ ప్రొడ్యూసర్ని కలవడం, ఒక 1 వీక్ తర్వాత డైరెక్ట్గా ఎంఎస్ గారే నా గురించి తెలుసుకుని ఆయన నన్ను పిలిపించడం, రెండు జరగడంతో ఇంకా మెయిన్ లీడ్ కన్ఫర్మ్ అయిపోయింది, మెయిన్ విలన్ దానికి. రైట్. సో అలాగా ఒక దాంట్లో హీరోగా, ఒక దాంట్లో మెయిన్ విలన్గా రెండు ఒకేసారి ప్యారలల్లీ షూట్ స్టార్ట్ అయినాయి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.